ఐం హ్రీం శ్రీమాత్రే నమః. మనము లలితా త్రిశతిలోని కందర్ప విద్య అనే నామంలో తెలుసుకున్న సమయంలో ఒక మందబాలుడు తన గురువుగారి వద్ద విషంని హరించే మంత్రాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంలో గురువుగారిని విసిగించి ఆయన చేత విడ్డి కుష్మాండము అనే మాటను తీసుకొని అదే మంత్రముగా భావించి ఆ మూర్ఖుడైన బాలుడు చేతిలో ఉన్న గుమ్మడికాయ అనే అర్థము విడ్డి కూష్మాండం అంటే. ఆ మాటను అతను మంత్రముగా అనుకొని భావించి పఠించడము, ఆ ఆత్మవిశ్వాసంతో పఠించడం వలన అర్థం లేని ఆ మాట అయినా చివరకు ఒక మహారాజు గారి కుమార్తె ప్రాణాలను ఎలా రక్షింపబడినదనే విషయము మనము కందర్ప విద్యలో మనము తెలుసుకున్నాము. ఇక్కడ మనకు విద్య యొక్క ఔన్నత్యము, అలాగే గురువు గారి యొక్క గొప్పతనము, అలాగే శిష్యుని యొక్క ఆత్మవిశ్వాసం కూడా ఎంతో ముఖ్యమైనది అని తెలిసినది. రెండవ నామమైన కందర్ప జనకాపాంగ వీక్షణ యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కందర్ప జనకాపాంగ వీక్షణ అంటే ఉపాంగములతో వీక్షించడము. ఉపాంగము అంటే నేత్రముల ద్వారా వంకరగా కుటిలంగా ఉన్న మన దృష్టిని దేవతలు ఒక దృష్టి పదం చేతనే మన కల్మషములను దూరం చేసి మన యొక్క దర్పాన్ని అణచివేసి మనలను కం స్థితికి చేరుస్తారు. కం స్థితి అంటే బ్రాహ్మీ స్థితి అని చెప్పుకున్నాం. బ్రాహ్మీ స్థితి వలన స్పష్టమైనది ఏమంటే జడ వస్తువు, కురూప వస్తువు మరియు వికసించని వస్తువులు భగవతి యొక్క దృష్టిపాతం వలన చైతన్య వస్తువులుగా, సుందర వస్తువులుగా మరియు వికసిత వస్తువులుగా మారిపోతాయి. దీని యొక్క భావం ఏమంటే మనము మన శరీర భావంతో కలిసిపోయి ఉన్న ప్రతి నిమిషము, ప్రతి క్షణము మన యొక్క రూపము, యవ్వనము, సామర్థ్యము మరియు శోభను మనము వికాసం లేకుండా అవికసితలము అయ్యి చూస్తూ ఉన్నాము. మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు మనల్ని మనం కొలుచుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము జడ కురూప వస్తువులను అవికసిత వస్తువులను వికసితం చేయడానికి కొనచూపుతో తన యొక్క దృష్టిపాతంతో ఒక కోణం నుంచి చూస్తుంది భగవతి ఆశీర్వాదము కామదేవునితో సమానమైన రూపము, యవ్వనము మరియు సామర్థ్యము కామదేవుని వంటి శోభాయమానమైనగా మనలను చేస్తుంది. కందర్ప అంటే మనకు తెలుసు. ఉపాంగం అంటే అంగము యొక్క ఉపభాగం అంటే నేత్రం యొక్క కోణ దృష్టి, కొనచూపు. ఒకసారి సుమారు 5000 సంవత్సరాల వరకు సముద్రం మీద భగవానుడైన విష్ణుమూర్తి మధుకైటబులతో యుద్ధము చేసినారు. ఆ యుద్ధంలో భగవానుడు విష్ణుమూర్తి అలసిపోయి జగన్మాతను ప్రార్థించారు. అప్పుడు జగన్మాత ఆకాశంలో ప్రత్యక్షమైంది. అమ్మ అప్పుడు తన యొక్క కొనచూపుతో ఆ మధుకైటబుల వైపు చూచి తన దృష్టిపాతంతో వారిని మోహితులను చేసింది. వారిని అవ్యవస్థలను చేసి యుద్ధంలో ఓడిపోయేటట్లు చేసి తిరిగి తనలో విలీనం చేసుకునింది. ఈ విధంగా ఒక్కొక్కసారి మనలోని అవగుణాలు కూడా మనకి మంచిని చేస్తాయి. మనం ఎప్పుడు భగవంతునికి పూర్తిగా శరణాగతి చేసుకోవాలి. మనం భగవతికి సమర్పితమై ఉన్నాము. ఆ సాధకుడు అంటే సమర్పితమైన సాధకుడు శ్రీమన్నారాయణుని యొక్క నారాయణీ భావంలో స్థితమై ఉన్న బ్రాహ్మీ స్థితిలో ప్రవేశిస్తాడు. కందర్ప పిత ఎవరు తెలుసుకుందాం. కందర్ప అంటే కామదేవుని తండ్రి. కామదేవుడు అంటే మన్మధుని తండ్రి శ్రీమన్నారాయణుడు. ఇక్కడ మనము కామేశ్వరులను అర్థం చేసుకున్నట్లు నారాయణులలో కూడా భేదభావము చూడరాదు, ఒకే దృష్టితో చూడాలి. నారాయణుడే నారాయణి, రాధయే కృష్ణుడు. రాధే అని మనం చెప్పము, కృష్ణ అని కదా చెప్తాము. శ్రీమన్నారాయణ చెప్పేటప్పుడు నారాయణీ శబ్దం కూడా చెప్తాము. ఈ ఏకత్వం యొక్క అనుభూతి కేవలం బ్రుకుటి యందు మాత్రం చేత మనలను బ్రాహ్మీ స్థితి చేస్తుంది.
బ్రాహ్మీ స్థితిని చేరుస్తుంది. దీనికి ఇంకొక అర్థము పరాశక్తి ఆజ్ఞతో ఆజ్ఞ తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహార కార్యంలో పాల్గొని కార్యము చేస్తూ ఉన్నారు. ఈ కార్యము చేయడానికి ముందుగా భగవతి యొక్క దృష్టిపాతము వీరికి కలుగుతుంది. ఆ దృష్టిపాతంతో భగవతి ఆజ్ఞామాత్రం చేత వారు త్రికర్మలు చేస్తున్నారు. త్రికర్మలు అంటే సృష్టి స్థితి లయ. శ్రీ మహావిష్ణువు జగతిని రక్షిస్తున్నాడు, బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, శివుడు సంహారం చేస్తున్నారు. దేవి ఇలాంటి రూపంతో తద్రూపత వలనే అంటే సమాన రూపం పొందటం వలన మాత్రమే త్రిమూర్తులకు ఈ సృష్టి స్థితి లయ సంహార కార్యాలు సంభవము అవుతున్నది. వీరికి అమ్మవారి యొక్క దృష్టిపాతము కలగడం వలన ఆ విధంగా జరిగింది. మనం కూడా మన సాధన యొక్క ఒక లక్ష్యం కూడా తద్రూపత. శివభావంలో శివ పూజ చేయడము, శక్తిభావంలో శక్తి పూజ చేయడము. బాహ్యంగా మనం తిలకం ధరించి చేస్తున్నాం, కానీ అంతరంలో మనము చేయలేకపోతున్నాం. బాహ్య దృష్టిలో మనం తిలకము, త్రిపుండ్రము అంటే 3 నామాలు, వస్త్రధారణ పూజకు ధరించి చేస్తున్నాం. శక్తి పూజ సమయంలో ఎర్రటి వస్త్రధారణ, శివ పూజ సమయంలో తెల్లటి వస్త్రధారణ చేస్తున్నాం. బాహ్య దృష్టిలో తిలకధారణ, వస్త్రం యొక్క వ్యవస్థ మరియు మాలలు ధరించడం అంటే రుద్రాక్షమాల, తులసీమాల, తులసి పుష్పమును శిరస్సుపై ధరించడం, ఈ విధమైన భావనలతో బాహ్య వేషధారణతో మనం యాగమందిరంలో ప్రవేశిస్తాం. అక్కడ మనము మౌనంతో ప్రవేశిస్తే మన యొక్క మౌనము అంతరంలోని జాగ్రత్త అవస్థను అంటే ఆగిపోయి ఉన్న జాగ్రత్త అవస్థ పూర్తిగా జాగృతం అవుతుంది. అది మన మెదడులో నిర్జీవమైన కణములను తిరిగి జీవింపచేస్తుంది. బాహ్య భావంలో మనము శివత్వం, నారాయణత్వం, నారాయణీత్వంలో వెళుతూ ఉన్నాం. కందర్పజననీ మాత మహాలక్ష్మి, పిత శ్రీమన్నారాయణుడు. మహాలక్ష్మి యొక్క అర్థము లక్ష్యబోధము చేరడము. కందర్పద అర్థము మన లక్ష్యం. మనలోని దర్పమును నాశనం చేసి వారి దృష్టిపాతంతో కమ్మ అవస్థను చేరుకుంటాము. అందువలన ఆ మహాలక్ష్మి యొక్క ఆజ్ఞాపాలిక రూపంలో విరాజిల్లే శక్తులు మనకు 4 పక్కలనే కాకుండా అంతరంలో కూడా చేరి ఉంటాయి. వారు మన ఉపాసనని పూర్ణ రూపంలో సఫలీకృతము చేస్తారు. మనము నారాయణ యొక్క భేదము లేని భావంను అర్థం చేసుకోవాలి. అంటే శ్రీమన్నారాయణ నారాయణి మధ్య మన భేదభావం చూపిస్తే తత్వదృష్టిలో ఆ పరమాత్మ తత్వైపు ముందుకు మనము ప్రయాణించలేము, వెళ్ళలేము అని మనకు స్పష్టమవుతున్నది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో అమ్మవారు నారాయణ శబ్దముల యొక్క విశేషతను విశిష్టతను గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.